ఏఐ యొక్క పొటెన్షియల్ ఎంత వరకు ఉంటుంది? ఏఐ 1950s నుంచి ఉంది. సో మనకి ఐటీ కంపెనీలు ఎక్కువ శాతము భారతదేశంలో ఉండేవి మోర్ ఆఫ్ ఏ సర్వీసెస్ ఐటీ సర్వీసెస్. కానీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ R&D మీద స్పెండ్ చేయాలి. మనం సొంత ప్రోడక్ట్లు ఏమి ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలిసింది ఏంటంటే మన వాళ్ళు ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ చేసుకుని డిఫెన్స్ వైపు వెళ్తారో అది కూడా మనం చూడొచ్చు. అయితే మనకు రాను రాను ఏమవుతుందంటే ఏఐ కూడా మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోతుంది. దేవుడు మనకు ముందు ప్రత్యక్షం అయిన తర్వాత దేవుడిని ఏం అడగాలి అనేది కూడా మనకు తెలియాలి కదా. ఏం చేయగలుగుతుంది ఈ ఏఐ అనేది? ఈవెన్ హెల్త్ కేర్ లో కూడా ఏఐ వస్తుంది. సర్జరీలు చేస్తుంది. రోబోటిక్ సర్జరీస్ ఆల్రెడీ అవుతుంది. మనము ఈ సొసైటీలో ఫిట్ అవ్వాలంటే సంథింగ్ ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్కిల్స్ యాక్చువల్లీ. నీకు ఎంతో తెలివి ఉంది, ఏం మాట్లాడాలో తెలుసు, కానీ నోరు విప్పలేకపోతే పరిస్థితి ఏంటి? చదువుకున్న వ్యక్తి ఏం చేయాలో తెలుసు కానీ నువ్వు మాట్లాడలేకపోతే ఎందుకు? మనము ఫారిన్ కంపెనీస్ పైన ఆధారపడడం వల్ల మనీ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. వాళ్ళు R&D లో పెడుతున్నారు. వాళ్ళు మనకు ఒక యునిక్ కాన్సెప్ట్ ఉంటే డెఫినెట్లీ దానికి డిమాండ్ బాగా ఉంటుంది. మన ఓన్ GPS కూడా మనం ఇప్పుడు తీసుకొచ్చాం. మనకి కాస్ట్ ఆఫ్ ఇంటర్నెట్ వెరీ వెరీ చీప్ అక్రాస్ ద వరల్డ్. మనం ఐడియా తీసుకొచ్చామంటే చాలా మంది నమ్మరు, హేళన చేస్తారు. సో జియో పాలిటిక్స్ పరంగా చూస్తే US ఇస్ ఆల్రెడీ సూపర్ పవర్ అండ్ ఇట్స్ డామినేటింగ్ ఇన్ ఏఐ కూడా. ఏఐని మేము మిస్ అవ్వకూడదు, మేము తీసేసుకొని ఎంబ్రాస్ చేసుకోవాలని ఉంది. కానీ ఏ వల్ల నిజంగా సక్సెస్ఫుల్ ఎంతమంది అయ్యారు అనేది కూడా ఇంకా చూడాలి. అవి కొన్ని రకాల ప్రోగ్రామింగ్స్ కూడా చేసే అవకాశం ఉంది అండ్ ఇందులో పర్సనల్ డేటా కూడా స్టీల్ చేసే అవకాశం ఉంది. మన జనరేషన్ ఏదైతే ఉందో ఈ చేంజెస్ అన్ని చూస్తున్నాము. సో ఒక విధంగా అది మనం అదృష్టవంతులమో తెలియదు, దురదృష్టవంతులమో కూడా తెలియదు. లర్నింగ్ విల్ స్టార్ట్ వెన్ ద బేబీ ఈస్ ఇన్ ద మదర్స్ వూమ్ అండ్ ఇట్ షుడ్ స్టాప్ వెన్ ద బాడీ గోస్ టు ద టూమ్. ఓకే అంటే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనము కృత్రిమ మేధస్సు యుగంలోకి ఎంటర్ అయినాం అనమాట. మనం ఈ రోజుల్లో మొత్తం ఏఐ గురించి వింటున్నాం. అయితే ఈ ఏఐ పొటెన్షియల్ ఏ మేరకు ఉంది, తర్వాత అందులో భారతదేశం యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అని ఈ అంశాలపై మనం ఈరోజు ఐటీ ఎక్స్పర్ట్, అలాగే వారు జియో పొలిటికల్ ఇష్యూస్ పైన కూడా మాట్లాడుతుంటారు. వారి పేరు ప్రసాద్ గారు. వారితో మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే కార్తిక్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను మీరు మా స్టూడియోకి రావాలి అని. సో మీరు లాస్ట్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ప్రసాద్ గారు, మనకి ఇప్పుడు చూస్తే లాస్ట్ వీక్ ఐటీ రంగానికి చెందినటువంటి స్టాక్స్ మొత్తం డౌన్ఫాల్ లో ఉన్నాయి అనమాట. సో ఒక కైండ్ ఆఫ్ డిస్ట్రప్షన్ అనేది మనం చూస్తున్నాము. అండ్ ఆల్సో ఇప్పుడు చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ లే ఆఫ్స్ గురించి చాలా భయపడుతున్నారు. సో నాకు ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే ఏఐ యొక్క పొటెన్షియల్ ఎంత వరకు ఉంటుంది? కార్తిక్ గారు, ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పడిపోతుంది షేర్లు అంటే ఏదైనా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉన్నప్పుడు పడిపోతుంది. ఓకే, అంటే ఎవరు ఊహించనిది ఏదైనా అయితే అప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ 2008 అది ఆ బ్యాంకులో పడిపోతుంది, ఎవరు ఊహించలేదు. కోవిడ్ సమయంలో కోవిడ్ ఇంత డిస్ట్రప్షన్ చేస్తుందని ఎవరు ఊహించలేదు, అప్పుడు కూడా పడిపోయింది. ఇప్పుడు స్టాక్స్ పడిపోతుంది, మీరు ఇండియన్ స్టాక్సే చూస్తున్నారు. కానీ మిగతా యావత్ ప్రపంచంలో అన్ని ఐటీ సంబంధించిన స్టాకులు, రీసెర్చ్ చేసే స్టాకులు అంటే గార్ట్నర్, S&P ఈ స్టాకులు కూడా పడిపోయాయి. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ నిజంగా అంత చేయగలుగుతుందా అనే ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడాల్సింది ఏఐ ఏదో కొత్తగా ఈరోజు వచ్చింది కాదు. ఏఐ 1950s నుంచి ఉంది. ఓకే, అంటే ఎట్లా ఆల్గారిథమ్స్ అవన్నీ యూజ్ చేసుకోవాలి అవన్నీ అప్పటి నుంచే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎందుకు అంత పాపులర్ అవుతుందంటే ఎప్పుడైతే అందరు క్లౌడ్ వైపు మూవ్ అవుతున్నారో, క్లౌడ్ అంటే ఏం లేదు, పెద్ద హెవీ దానికి సంబంధించిన హార్డ్వేర్ కావాల్సినంత ఒక చోట ఉంటుంది. ఓకే, ఇంటర్నెట్ చీప్ అయిపోయింది. సో ఇంటర్నెట్ నుంచి అంత ఫాస్ట్ గా ప్రాసెసింగ్ చేసుకునే కెపాసిటీ ఉండే క్లౌడ్ ద్వారా అక్కడికి వెళ్తుంది. ఇది వరకు ఎందుకు అంత పాపులర్ కాలేదంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన దానికి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు. ఎక్స్పెండిచర్ అనేది అంత లేదు. అంత దానికి ఏంటంటే ఆ హార్డ్వేర్ అవన్నీ ప్రాసెసింగ్ స్పీడ్ లేకపోతే మెమరీలు అవన్నీ అది ఎక్కువ ఉండేది కాదు. ఎప్పుడైతే క్లౌడ్ క్లౌడ్ అని అంటున్నారో, అంటే క్లౌడ్ అంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇప్పుడు డేటా సెంటర్లు అంటున్నారు. అంటే ఉండే కెపాసిటీ ఇంత కొంచెం ఉంది అనుకోండి, దాంతో మనకి ర్యామ్ ఎంత ఉంది అంటే మనకి ఇంట్లో మామూలుగా మనం వంట చేసుకుంటే కుటుంబ సభ్యులకు సరిపోయేంత చేసుకుంటాం. అదే తిరుపతి లాంటి
మనకి తిరుమలలో వెళ్ళినప్పుడు ప్రసాదం అంత కెపాసిటీ సర్వ్ చేసేది ఉంటుంది. ఆ దీంట్లోనే మీరు తీసుకుంటే ఇది వరకు ఆన్ ప్రిమైస్ అనేవాళ్ళు, అంటే నా సర్వర్లు నేనే మెయింటైన్ చేసుకుంటే అలా ఉండేది. Yes. ఇప్పుడు క్లౌడ్ అయిపోయేసరికి ఎంత కాస్తే అంత కెపాసిటీ ఉంటుంది. సో అందు గురించి ఏంటంటే ఏఐ ఇప్పుడు అంత పాపులర్ అవుతోంది. అయితే ఏఐ పాపులర్ ఈ రోజు అవ్వలేదు. క్లౌడ్ అనేది గత 10 సంవత్సరాల నుంచి ఉంది. అప్పటి నుంచి చూస్తూ ఉంటే కూడా ఏఐ స్లోగా ఇవాల్వ్ అవుతూ వచ్చింది. మీరు ఐటీ స్టాక్సే పడిపోయాయి అంటున్నారు కాబట్టి దానికి ఏంటంటే ఇది వరకు ఏదైనా ప్రోగ్రామింగ్ చేయాలి అంటే మీరు అది సిఓ, C++, జావానో, .NET నేర్చుకుని ఆ ప్రోగ్రామ్లు రాయడం, దానికి మనకి మిగతా క్లయింట్స్ వాళ్ళందరూ ఇండియన్ కంపెనీస్కి లేకపోతే మిగతా బయట కంపెనీస్ ఇండియాలో సెటప్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి బిల్లింగ్ రేట్ ఇచ్చేవారు. ఈ ఏఐ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా దానితో అదే కోడింగ్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు అందరికి భయం పట్టుకుంది. మ్యాన్ పవర్ తగ్గుతుంది అని ఒక భయం పట్టుకుంది అన్నమాట. సో దాని ద్వారా ఏమవుతుందంటే ముఖ్యంగా మన కంపెనీలు అన్ని చూసుకుంటే అండి, ఎవరైతే బాడీ షాపింగ్ చేస్తారు, బాడీ షాపింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు సంఖ్య, మీకు అక్కడ చేయడానికి మీకు గంటకి $200 అయితే మేము ఇక్కడ $30 చేస్తాము అని చెప్పి ఎవరైతే ఆ మోడల్ బిజినెస్ మోడల్స్ డెవలప్ చేసుకున్నారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అంటే ఎస్పెషల్లీ దానికి ఒక మంచి నేమ్ ఏది ఇచ్చారంటే ఐటీ సర్వీసెస్ ఒక నేమ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ సర్వీసెస్ కంపెనీస్ కి వాటికి ప్రాబ్లం అవుతుంది. మీరు ఒక సంస్థలు ఎలా చూసుకోవాలంటే, అంటే ఈ ఈ ఛాలెంజ్ ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్ కి పర్మనెంట్ అంటే పర్మనెంట్ కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ఐటీ కంపెనీలకి వాళ్ళకి బ్యాంకుల్లో కొన్ని వేల కోట్లు ఉన్నాయి రిజర్వ్స్. 15,000 కోట్లు, 20,000 కోట్లు. వాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి వచ్చేదానికి డివిడెండ్ పేరున షేర్ మార్కెట్ లో ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా ఇంకొన్ని కంపెనీలు ఏం చేస్తారంటే, సరే ఇది టెక్నాలజీ ఏ వస్తుంది ముందే ఊహించి ఐదర్ ఆ కంపెనీలో స్పెషలైజ్డ్ ఉండే కంపెనీలను ఎక్వైర్ చేయడము, అంటే నువ్వు బ్యాంకులో సేఫ్ గేమ్ ఆడేదానికంటే డబ్బులు పెట్టుకుని ఉన్న డబ్బుల్ని ఇంకా ఇన్వెస్ట్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అటువంటి కంపెనీలు బాగా షైన్ అవుతాయి. కానీ ఎవరైతే ఎప్పుడు సేఫ్ 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 అనుకుంటున్నారో అటువంటి కంపెనీలకి రిస్క్. సో మనకి ఐటీ కంపెనీలు ఎక్కువ శాతము భారతదేశంలో ఉండేవి మోర్ ఆఫ్ ఏ ఐటీ సర్వీసెస్. కానీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ R&D మీద స్పెండ్ చేయాలి. మనం సొంత ప్రోడక్ట్లు ఏమి ఉన్నాయి మనకు చూసుకుంటే గత 10-15 సంవత్సరాల్లో మనకి ముఖ్యంగా చాలా వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయంటే ఫైనాన్షియల్ టెక్నాలజీస్, అంటే మనకి యూపీఐ పేమెంట్ ఏవైతే ఉన్నాయో అటువంటివి బాగా జరిగాయి. లేదా స్పేస్ రీసెర్చ్ లో మనం లాంచ్ చేస్తున్నవి ఇటువంటివి బాగా జరిగాయి. మనకి ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలిసింది ఏంటంటే మన వాళ్ళు ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ చేసుకుని డిఫెన్స్ వైపు వెళ్తున్నారో అది కూడా మనం చూడొచ్చు. అయితే మీరు అడిగిన ఇంకో ప్రశ్న, మరి అసలు ఇప్పుడు ఏఐని ఎలా వాడుకోవచ్చు అంటే, ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఏఐ ఎందుకు డిస్ట్రప్షన్ కాజ్ చేస్తోంది అన్న అంశం మీద. ఏఐని ఎలా వాడుకోవచ్చు అనేది మీరు అడిగిన రెండో ప్రశ్న. ఇప్పుడు మనకి రాను రాను అంటే మీరు లేట్ 80s లో మనకి రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలనుకోండి, పెద్ద క్యూ ఉండేది. అందరూ వెళ్ళిపోయి క్యూలో నుంచోలేక మధ్యలో రైల్వే టికెట్లు బుక్ చేసుకోవడానికే ఒకళ్ళు బ్రోకర్ షాప్స్ పెట్టుకునేవాళ్ళు. అంటే మీరు వెళ్ళి కష్టపడకండి, మీ పేరు మీద వెళ్ళి బుక్ చేసుకుంటాం అనేది ఆ టికెట్ బుకింగ్ ఏజెన్సీ అనేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. అది కూడా అవుతుందో లేదో తెలియదు. బ్యాంకింగ్ లో ఎలా ఉండేది, టెల్లర్ జాబ్స్. మనకేంటంటే మన చెక్ మీద సంతకం పెట్టాలి, సంతకం పెట్టిన తర్వాత అక్కడ క్యూలో నుంచి వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు, అవన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి ఆ డబ్బులు మనకి ఇచ్చేవాడు. అది అలా నడిచేది బ్యాంక్ వ్యవస్థ. కానీ అప్పుడు కంప్యూటర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాము అంటే అమ్మ జాబులు పోతాయి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, జాబులు పోతాయి ఇలా అనేవారు. కానీ మనకి ఏంటంటే ప్రతి దానికి కూడా దాంట్లో ఒక మంచి కూడా ఉంటుంది.
నెమ్మదిగా క్రమేపీ ఏమైందంటే మనకి కంప్యూటర్ మన జీవితంలో నిత్య భాగస్వామి అయిపోయింది. ఎప్పుడు మన కంప్యూటర్ ఉండి తీరాల్సిందే. ఇప్పుడు మొబైల్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు యాక్చువల్ మొబైల్లో ఉండే కాన్ఫిగరేషన్ అంత జీబీ మెమరీ కానీ లేకపోతే అంత హార్డ్ డిస్క్ స్పేస్ అంత ఇప్పుడు మనకి కంప్యూటర్ లో ఒక 15 సంవత్సరాల కిందట ఎక్కడ ఉన్నాయండి? లేవు. సో అందు గురించి ఏంటంటే టెక్నాలజీ ఇవాల్వ్ అవుతూ వస్తుంది. అయితే మనకు రాను రాను ఏమవుతుందంటే ఏఐ కూడా మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోతుంది. సో దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే ఇప్పుడు చాట్ జీపీటీలో ఒకళ్ళు ఎవరైనా మనం ఒక ఇన్విటేషన్ ఒకటి పంపించాలి. అంటే రేపు ఏదో మీటింగ్ ఉంది, దానికి ఇన్విటేషన్ పంపించాలి అర్జెంట్ గా. ఒక 5 భాషల్లో అనుకోండి, తెలుగు, హిందీ, కన్నడ, తెలుగు, మనకి ఇంగ్లీషు, మరాఠీలో పంపించాలి. ఒక చిన్న మన చాట్ జీపీటీలోకి వెళ్ళి ఈ కంటెంట్ కి కొంచెం ప్రొఫెషనల్ గా ఈ లాంగ్వేజెస్ లో నాకు ఈ ఇన్విటేషన్ నువ్వు వాట్సాప్ లో పంపించాలి, దీనికి టైప్ చేసి పంపించేసి దానికి ఒక కమాండ్ ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. అది విత్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 30 సెకండ్స్. కరెక్ట్. 30 సెకండ్స్ కూడా పట్టదు. మీరు ప్రాంప్ట్ ఇవ్వడం ఆలస్యం 5 సెకండ్స్ లో అయిపోతుంది. అదే మీరు ఇంతమందికి పంపించాలనుకోండి, అంటే మెసేజ్ సరిగ్గా ఉందా లేదా, అంత కవర్ అయ్యారా లేదా అన్ని చెక్ చేసుకుని ఇన్ని లాంగ్వేజెస్ లో పంపించాలంటే ఎంత టైం పడుతుంది? అంటే మినిమం ఒక 1.5 2 అవర్స్ పడుతుంది. అటువంటిది ఇది మీకు విత్ ఇన్ సెకండ్స్ చేసేస్తుంది. ఎక్కడ టైపింగ్ మిస్టేక్స్ ఏం లేవు, పక్కా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అది మనకి ఇటువంటి రొటీన్ జాబ్, మనకి మెయిన్ కంటెంట్ ఏంటి అని తెలిసినప్పుడు మనం చేయాల్సిన మిగతావన్నీ ప్రొడక్టివ్ వర్క్ మీద చేయొచ్చు. ఇటువంటి క్లరికల్ జాబ్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది. కరెక్ట్. నేను చెప్పింది ఒట్టి ఒక చిన్న మెసేజ్ అంశం ఒకటే. అలా కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. ఈవెన్ రోబోట్స్ కూడా వస్తాయి లైక్ విత్ ఏఐ. కరెక్ట్. సో వాటిలో కూడా నాలెడ్జ్ దానికి ట్రైనింగ్ కూడా ఏఐని కూడా ట్రైనింగ్ చేసుకుంటూ రావచ్చు. కరెక్ట్. సో ఆ ట్రైనింగ్ లో కానీ ఎవరైతే దానికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, దానికి ఏ ప్రాంప్ట్ అసలు ఇప్పుడు మనకి దేవుడు మనకు ముందు ప్రత్యక్షం అయిన తర్వాత దేవుడిని ఏం అడగాలి అనేది కూడా మనకు తెలియాలి కదా. కరెక్ట్. సో అంటే ఇప్పుడు ఏని దేవుడు అనట్లేదు, అలా ఎవరు అంటే మనకి ఏం అడిగినా ఇచ్చేస్తుంది ఏఐ అని దీంట్లో వచ్చింది కాబట్టి. సో ఈ ఒక్క పాయింట్ ఏంటంటే ఏం కావాలన్నా ఇస్తుంది, కానీ దాన్ని ఏం అడగాలి మనకు తెలియాలి. లేటెస్ట్ గా నేను ఒక విషయం ఎన్విడియా CEO అనుకుంటా అతను చెప్పింది, లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎవరికైతే బాగుంటుందో వాళ్ళకు అంటే ఏఐని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడానికి వస్తుంది అని అన్నారు అనమాట. అంటే రాను రాను ఏంటంటే అండి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉండాల్సిన అవసరం లేదు కూడా. అంటే ఎదుటి వ్యక్తికి మనం చెప్పే భావం అర్థమైతే చాలు, కానీ భాష అవసరం లేదు. అంటే మనం ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఆ ప్రాంప్ట్ లో కూడా ఏంటంటే అండి మనకి ఇప్పుడు మన సర్వం ఏఐ అని ఒకటి ఉంది, మన ఇండియా నుంచి డెవలప్ చేసేది. దాన్ని మీరు ఇంగ్లీష్ లోనే చెప్పక్కర్లేదు, మన మాతృభాషల్లోనే మనం మాట్లాడితే అదే కమెంట్ టైప్ చేసేసుకుంటుంది, రిజల్ట్ కూడా అదే ఇచ్చేస్తుంది. మళ్ళీ చెప్పండి. సర్వం ఏఐ. సర్వం ఏఐ. సో అది కూడా ఉంది. అంటే వారు చెప్పింది ఎన్విడియా, ఆయన చాలా పెద్ద ఆయన, సో వారిని నేను ఏది ఖండించట్లేదు. కానీ ఇంకా టెక్నాలజీ ఇవాల్వ్ అవుతున్నా కొద్దీ డెఫినెట్లీ మనకి అంటే అతి ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా మందికి ఏ కొత్త అయిన వాళ్ళకి ప్రాంప్ట్ అంటే ఏంటో తెలియదు. మనం గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు గూగుల్ నువ్వు ఏం అడగాలనే కూడా తెలియడం ఒక ఆర్ట్. సో ఇప్పుడు కూడా అంతే. సో దీన్ని కూడా కరెక్ట్ నువ్వు ఏం అడగాలి, క్వెరీని ఏం అడగాలి అనేది చాలా ఇంపార్టెంట్. అందు గురించి ఇక్కడ మనకి ఏఐ వల్ల జాబ్స్ డిస్ప్లేస్ అవుతుంది, ఒక చోటు నుంచి ఇంకో దానికి వెళుతుంది. అంటే ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లేకపోతే ఏఐలో ఏజెంట్లే మాట్లాడేటట్టు. అంటే ఇప్పుడు మీరు ఎయిర్టెల్ కో లేకపోతే బ్యాంక్ దేనికైనా మాట్లాడారు అనుకోండి, ఒక మనిషే మాట్లాడినట్టు మాట్లాడేస్తూ ఉంటుంది. సో అది మన క్వశ్చన్ ని అర్థం చేసుకుని రెస్పాన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అది అర్థం చేసుకోలేకపోయిందో అప్పుడు ఏమంటుందని ఒక నిమిషం ఒక సెకండ్ కాసేపు ఆగండి నేను ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తా అంటుంది. అది ఏంటంటే అప్పుడు హ్యూమన్ ఇంటర్ఫేస్ కి వెళ్తుంది. సో దానివల్ల ఏంటంటే ఈ BPO కాల్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మనకి జాబ్స్ రిస్క్ లో ఉంటాయి. సో అలా సర్వీసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అంటే ప్రొవైడ్ చేసేటివి కంపెనీస్, వాటికి డెఫినెట్లీ ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే మనకి మీరు అడుగుతున్నారు ఏంటంటే భారతదేశం పరిస్థితి ఏంటి,
ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి ఏఐలో? అంటే ఫస్ట్ అంటే దీని పొటెన్షియల్ ఏ మేరకు ఉంది? అంటే ఎంత వరకు ఉంది? లైక్ అంటే ఏం చేయగలుగుతది ఈ ఏఐ అనేది? అంటే అది ఏమైనా చేయొచ్చండి. సో, మనకిప్పుడు డిఫెన్స్ సైడ్ గాని ఏమైనా చేయొచ్చు. హ్మ్. మార్కెటింగ్ వాళ్ళకి కూడా చేయొచ్చు. లీగల్ జాబ్స్ కూడా పోతాయి అంటున్నారు. లాయర్స్‌కి అవసరం లేదంటున్నారు. హ్మ్. సో, ప్రతి ఈ ఎవ్రీవేర్ మీకు మ్యూజిక్ కంపోజర్‌లు కూడా అవసరం లేదంటున్నారు. అవును. ఐ థింక్ రామ్ గోపాల్ వర్మ చేసినట్టున్నారు. డెఫినైట్లీ అన్ని ఫీల్డ్‌లోనే టచ్ అవుతుంది. ఓకే. ఈవెన్ హెల్త్ కేర్‌లో కూడా ఏఐ వస్తోంది. సర్జరీలు చేస్తదేమో. అంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఆల్రెడీ అవుతుంది. దాని ఏఐని కూడా మనం ఇది చేయొచ్చు. సో, అందు గురించి ఏంటంటే ఏఐ టచ్ చేయని ఫీల్డ్ అంటూ ఏమీ లేదు. ఓకే. ఎవ్రీ ఫీల్డ్ కొన్ని చోట్ల చూసిందేంటంటే, ఇప్పుడు ఆస్ట్రాలజర్‌లు అంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా అవసరం లేదు. ఏఐ చెప్పేస్తది అంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ అంతే. సో, అందు గురించి ఏఐ విల్ ఇంపాక్ట్ ఎవ్రీ ఫీల్డ్. కానీ మనం ఏఐని ఈ ప్రొఫెషనల్ అయ్యుండి ఏఐ నా ప్రొఫెషనల్‌లో నేను ఎలా వాడుకోవాలి యెస్. అని ముందుగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జాబ్ సేఫ్ ఉంటుంది. అందు గురించి మనకి డార్విన్ థియరీ చెప్పారు కదా! సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని. యాహ్! హ్మ్. అది కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇంకోటేంటంటే భారతదేశ భూమిక ఏంటి ఇప్పుడు? ఇటువంటి పరిస్థితుల్లో ఏంటి అంటే, ఒక సర్వే ప్రకారం హ్మ్. టాప్ 3 నేషన్స్ అంటే ఏఐ బాగా ప్రిపేర్ అయిన నేషన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ యూఎస్ఏ, యెస్ అండి. హ్మ్. సెకండ్ చైనా, థర్డ్ మన దేశం. అవును. సో భారతదేశం చాలా చేస్తోంది. ఇప్పుడు ఏఐ సమిట్ నెక్స్ట్ వీక్స్‌లో అవుతుంది. హ్మ్. హ్మ్. దాంట్లో ప్రపంచంలో ఏఐలో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు ఇక్కడ. ఓకే. సో వచ్చి దాని మీద ఆ సమ్మిట్‌లో మనం ఇంకా ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఇక్కడ మనం చెప్పేదేంటంటే భారతదేశంలో మరి ఉద్యోగాలు పోతే ఏంటి పరిస్థితి హ్మ్. అనే ఒక భయాందోళన కూడా మొదలయ్యింది. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక 200 సంవత్సరాల కిందట వస్త్రాన్ని చేతులతో నేసేవారు. అవును. హ్మ్. ఎప్పుడైతే ఆ మెషిన్‌లు వచ్చాయో మనకి వేసుకునే బట్టలకి వాటిలకి డిమాండ్ ఇంకా పెరిగింది. పెరిగింది. ఆ! ఆ మెషిన్‌లకి దాన్ని ఆపరేట్ చేసే వాళ్ళకి, దాన్ని మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి అవన్నిటికి కూడా 3, 4 రెట్లు ఇంకా డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఓకే. హ్మ్. సో, అలాగే మనకి ఆటోమొబైల్ రెవల్యూషన్ రానప్పుడు హ్మ్. ఎక్కువ ఇదేమంటారు మన ఈ జట్కా బండ్లు అవన్నీ హ్మ్. హ్మ్. తోలేవాళ్ళు వాళ్ళు రిక్షా. రిక్షాలు ఇటువంటివి ఎక్కువ ఉండే అన్ని మొత్తం అన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో. హ్మ్. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆయిల్ అండ్ గ్యాస్ డిమాండ్ పెరిగింది. యాహ్! ఈ మెషినరీకి ఇంకా డిమాండ్ పెరుగుతూ వచ్చింది. హ్మ్. సో, అలాగే దానికి మెయింటెనెన్స్ దాంతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. యాహ్! దాంతో పాటు టూరిజం పెరిగింది. సో, యాహ్! అందు గురించి ఒక చోట నుంచి ఇంకో చోటికి జాబ్ వెళ్తుంది గానీ, ఇది ఎప్పుడు వేస్ట్ లేకపోతే జాబులు పోతాయి అని అవును. పోతే కొంతమందికి పోతుంది. కానీ నెక్స్ట్ వాళ్ళు ఇంకోసారి ఎప్పటికైతే నేను ఆళ్ళు కొత్తది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను అని రెడీగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు వస్తూ ఉంటాయండి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం నాకేమర్థమవుతుందంటే, ఈ రోజుల్లో లైక్ టెక్నికల్ నాలెడ్జ్ అంత అవసరం ఏం లేదు హ్మ్. కమింగ్ ఏజ్‌లో. హ్మ్. బట్ ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. అంటే ఫర్ సర్వైవల్. ఆ! ఓకే. మనము ఈ సొసైటీలో ఫిట్ అవ్వాలంటే హ్మ్. సంథింగ్ ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్కిల్స్ యాక్చువల్లీ. కరెక్ట్. అంటే ఒక 10 సంవత్సరాల కిందట హ్మ్. ఒక వ్యక్తి తెలివైన వాడు అంటే వాడికి మార్కులు 90% 95% లేకపోతే ఇంత మంచి యూనివర్సిటీ నుంచి పాస్ ఔట్ అవుతే వస్తే హ్మ్. వాడు చాలా తెలివైన వాడు అనేవారు. అనేవారు. అవును. కానీ ఇప్పుడేంటంటే, నేను నేర్చుకున్నది నా నిత్య జీవితంలో ఇంకా బాగా ఎలా ఉపయోగించగలుగుతాను. హ్మ్. మీరు చెప్పారే స్కిల్. అవును. వాడికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఎల్ఎల్‌బి చదివాడండి. ఎల్ఎల్‌బి చదివిన అతను గోల్డ్ మెడలిస్టు, యూనివర్సిటీ టాపరు అన్నీ బానే ఉన్నాయి. ఇంకో అతను సామాన్యమైన మార్కులతో పాస్ అయ్యాడు. సరే ఇద్దరు కోర్ట్‌లోకి వెళ్లారు వాదిస్తున్నారు. హ్మ్. బాగా చదువుకున్న అతను ఏ సెక్షన్ నేను కరెక్ట్‌గా ఆ టైంలో చెప్తే ఈ కేసుకి కరెక్ట్ అవుతుంది అనేది అతను మర్చిపోయాడనుకోండి. ఇతను యావరేజ్‌గా చదివే అతను ఆ టైంకి సమయస్ఫూర్తి వచ్చి పర్ఫెక్ట్‌గా చెప్పాడనుకోండి. హ్మ్. ఆ టైంలో ఆ మాట చెప్పడము స్కిల్. యెస్. అంతేగాని అంత నాలెడ్జ్ గోల్డ్ మెడలిస్ట్ ఎవడిక్కోవాలి ఇప్పుడు? అవును. అంతే కదా! సో, అలా
ప్రతి క్షేత్రంలో కూడా ఆ పర్టికులర్ నాలెడ్జ్ ఉండడం మంచిదే. నాలెడ్జ్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. కానీ మన స్కిల్ ఎలా వాడుకోవాలి, ఆ నాలెడ్జ్ ఎలా వాడాలి అంటే టెస్ట్ బ్యాట్స్మెన్ వచ్చేసి లైక్ T20 ఆడితే ఎట్లుంటుందో అంతే. అంతే. సో అందు గురించి ఏంటంటే ఈ స్కిల్‌లో కూడా ఒకటి టెక్నికల్ స్కిల్ అంటే ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. యాహ్! నీకు ఎంతో తెలివి ఉంది, ఏం మాట్లాడాలో తెలుసు, కానీ నోరు విప్పలేకపోతే పరిస్థితి ఏంటి? అవును. చదువుకున్న వ్యక్తి ఏం చేయాలో తెలుసు, కానీ నువ్వు మాట్లాడలేకపోతే ఎందుకు? అవును. పోనీ నువ్వు మాట్లాడలేవు, ఎట్లనో అట్లా రిటర్న్ కమ్యూనికేషన్ ఏదో కమ్యూనికేట్ చేయగలగాలి కదా. అవును. సో అందుగురించి ఈ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. యాహ్! యాహ్! అయితే భారతదేశంలో వచ్చేసరికి ఏంటంటే అండి, R&D మీద అంటే మనకి ఇప్పుడు ప్రోడక్ట్ జాబ్స్ బాగా జనరేట్ అవ్వాలంటే బాగా మనకి R&D చేసి మంచి వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ తీసుకొస్తే అప్పుడు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే మంచి ప్రోడక్ట్ దాని మీద బాగా ఇంప్రూవ్ అవుతుంది. కరెక్ట్. కానీ భారతదేశం జీడిపి మనకి 4.2 ట్రిలియన్ అంటున్నారు. దాంట్లో 0.6% మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం R&D మీద. అదే నేను చదివిన మన యుఎస్ వాడికి 30+ ట్రిలియన్, దాంట్లో వాడు 3% 4% ఇన్వెస్ట్ చేస్తున్నాడు R&D మీద. చైనా వాడు 7%, కొరియా వాడు 10% 11%. అందుగురించి మనం R&D మీద ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువ. అంటే మొత్తం అంతా మనకి గవర్నమెంటే చేయాలంటే గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ సెక్టర్ లో కూడా వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఏం చేస్తున్నారు, వచ్చిన దాన్ని ఏదో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడము, లేదా బ్యాంక్ లో పెట్టడము, FDలో పెట్టడము, డివిడెంట్లు ఇచ్చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో డెఫినెట్లీ భారతదేశంలో కూడా మంచి స్ట్రాంగ్ ఈ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. అంటే మనకు మనీ మేకర్స్ కావాలి యాక్చువల్లీ. ఎందుకంటే లైక్ R&D అనేది అది సక్సెస్ తీసుకురావచ్చు, తీసుకురాకపోవచ్చు. అంటే మన ఆలోచన ధోరణి కూడా మార్చుకోవాలి. ఏదో జాబ్ వచ్చేస్తే సరిపోతుంది అనే దగ్గర నుంచి నేను 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి అన్న ఆలోచన రావాలి. అంటే పీపుల్ కూడా స్వదేశీ వాటిని ప్రోత్సహిస్తే లైక్ మన దగ్గర మనీ మేకర్స్ తయారవుతారు. దెన్ వాళ్ళు R&D పైన పెట్టడానికి వస్తుంది. మనము ఫారిన్ కంపెనీస్ పైన ఆధారపడడం వల్ల మనీ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది, వాళ్ళు R&Dలో పెడుతున్నారు వాళ్ళు. అంటే నేను చూడటము గవర్నమెంట్ కూడా గత 10-11 సంవత్సరాల నుంచి స్టార్టప్ ఇకో సిస్టమ్ బాగా డెవలప్ చేస్తామండి. అంటే ఎస్పెషల్లీ టైర్ 1 సిటీలోనే కాకుండా టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా బాగా డెవలప్ చేస్తుంది. ఓకే. అండ్ యూనికార్న్స్ కూడా ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి. యూనికార్న్ అంటే దాని వాల్యుయేషన్ $1 బిలియన్ ఏదైతే ఉంటుందో దట్ ఇస్ యూనికార్న్. బాగా ఆస్పైరింగ్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా టెక్నాలజీ యూజ్ చేసుకునే వాళ్ళు సొంత టాలెంట్. ఇక్కడ చదివాను ఫిజిక్స్ వాళ్ళ అని ఒక అతనికి ఫిజిక్స్ చెప్పాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ అతనికి ఎక్కడ సరైన జాబ్ ఇవ్వలేదు. ఇది అయితే ఆయన ఏం చేశాడంటే, సరే నా టాలెంట్ ఉపయోగించుకొని నేనే IIT ఫిజిక్స్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. చాలా పాపులర్ అయిపోయింది ఫిజిక్స్ వల్ల. చాలా పాపులర్ అయిపోయి రెవెన్యూ షేరింగ్ లో యూట్యూబ్ లో అతనికి వచ్చింది. అతను అప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్ సమయంలో అది ఇంకా పాపులర్ అయిపోయింది. అంటే సో చాలా మంది ఏంటంటే అప్పుడు మళ్ళీ అతను అన్ని చోట్ల ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాడు, పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ అయ్యింది. సో అతను ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదే అని ఆయన అన్ని వదిలేసి ఉంటే సో ఇంత పెద్దగా అయ్యేదా? ఎవరైనా ఊహించి ఉంటారా? అంటే జస్ట్ ఒక ట్యూషన్ చెప్పుకునే వ్యక్తి ఇంత పెద్ద ఇలా అవుతుందని. అంటే మనకు ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటే డెఫినెట్లీ దానికి డిమాండ్ బాగా ఉంటుంది. సో అది ఉట్టి ఏనా అవసరం లేదు కదా. సో మనకి అర్బన్ కంపెనీ ఉంది, అర్బన్ క్లాప్ అనేవాళ్ళు. అంటే వాళ్ళకి మనది రాను రాను ఏంటంటే చిన్న చిన్న పనులు కానీ కార్పెంటరీ వర్క్, ఎలక్ట్రిసిటీ కానీ ఇటువంటి చిన్న ప్రాబ్లమ్లు వచ్చినా సరే ఇదివరకు మన ఇంట్లో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ సోఫిస్టికేటెడ్ అయిపోయి ఏం చేయలేకపోతారు. చిన్నప్పుడు ఒక ఫ్యూజ్ పోతే దాంట్లో వైర్ పెట్టమంటే మన వాళ్ళు తీసి పెట్టేసేవారు. అసలు ట్రిప్ అయిందంటే ఆ ట్రిప్ ఎక్కడ ఉంది, ఏం చేయాలని తెలియదు చాలా మందికి. కరెంట్ పోయింది కదా ఏం చేయాలంటారు. సో అటువంటి వాళ్ళందరికీ సెమీ స్కిల్ అయిన వాళ్ళకి అర్బన్ క్లాప్ చాలా మందికి జీవనోపాధి కల్పిస్తుంది.
అవును. సో ఈవెన్ ఇప్పుడు జొమాటో కానీ ఈవెన్ ఓలా ఊబర్స్ అంతే. సో అట్లా కానీ ఇవన్నిటి కూడా సర్వీసెస్ సైడే. కానీ అవును, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే అడ్వాంటేజ్ సర్వీసెస్ ఎక్కువ మీకు అర్బన్ సిటీస్లోనే ఉంటుంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి రూరల్ ఏరియాస్లో, అండర్ డెవలప్డ్ ఏరియాస్లో అక్కడ ఉండేవాళ్ళు, అంటే రూరల్ ఏరియాస్ నుంచి మైగ్రేషన్ అర్బన్ ఏరియాస్లో రావడానికి ఆపుతుంది. అక్కడ లోకలైజ్ డెవలప్మెంట్ అవుతుంది. సో అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. సరే, మీరు అడిగిన దాంట్లో ఇంకా ఏఐ గురించి గవర్నమెంట్ ఏం చేస్తోంది అనేది, ఇప్పుడు ఏఐని కూడా ఒక మూవ్మెంట్ లాగా తీసుకెళ్తున్నారు గవర్నమెంట్. ఓకే. సో ఆ ఈకో సిస్టమ్ కానివ్వండి, ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలని. కానీ అతి ముఖ్యమైనది ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఈ డేటా ఏదైతే ఉంటుందో, అంటే డేటా ఇస్ న్యూ ఆయిల్ అన్నారు మన ముఖేష్ అంబానీ. అంటే మన డేటా మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఏదైనా ఒక ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు అని సెర్చ్ చేయండి. మీరు ఎప్పుడైతే ఫేస్బుక్ లేకపోతే ఏవి చేసినా సరే అక్కడ అన్ని యాడ్స్ అన్ని ఇవే వస్తాయి. అంటే మన డేటాను యూజ్ చేసుకుని వాడు ఆ సేల్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు. అంటే ఇది వెరీ వెరీ బేసిక్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలా మన డేటా బయటికి వెళ్తుంది. సో ఇప్పుడు ఏం చేసినా సరే మన డేటా మన దగ్గర ఉండడం ఇంపార్టెంట్. ఒక్కోసారి ప్రతి టెక్నాలజీ కూడా ప్రతి మంచికి వెనకాల చెడు కూడా ఉంటుంది. ఏఐని యూజ్ చేసుకుంటూ దానికి మనకి ఇమేజెస్, డీప్ ఫేక్ వీడియోస్ మాట్లాడలేకపోతే, నిన్ననే శశి తరూర్ గారు చూసాం. సో ఆయన నేను ఏం మాట్లాడలేదు, నా వాయిస్ కాదంటే, కానీ ఎలా వస్తుంది. డీప్ ఫేక్స్ పైన ఒక రూలింగ్ ఇచ్చింది అంటే గవర్నమెంట్, లైక్ విత్ ఇన్ 3 hours టైంలో డీప్ ఫేక్ కనుక సోషల్ మీడియాలో వస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాటిని తీసేయాలి. ఇంతకుముందు 24 hours ఉండేనంట, ఇప్పుడు 3 hours కి కుదించినంట. పాలసీ బానే ఉంటుందండి, ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్ అనేది ఉంటుంది కదా. ఫియర్ ఉంటుంది, కానీ ఏంటి మరి యాక్షన్ ఏంటి? సో మనం అంటిల్ అన్లెస్ పాలసీ తీసుకురావడం బాగానే ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ లో వచ్చేసరికి నిజంగా వైలేట్ చేస్తే ఏంటి యాక్షన్ అనేది ఎక్కడ లేదు దానికి. అంటే మనం వీ నీడ్ టు రియల్లీ సీ. గవర్నమెంట్ మీద నేను తప్పు పట్టట్లేదు, ఇక్కడ గవర్నమెంట్ తప్పు పట్టట్లేదు, ఎవరిని పాలసీ మేకర్స్ తప్పు పట్టట్లేదు, కానీ అది ఆన్ ద గ్రౌండ్ ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు మనం చెప్పలేము. ఇప్పుడైతే మోదీ గారు జన్ ధన్ అని అందరికీ అకౌంట్ ఓపెన్ చేయించారో, చాలా మంది ఏంటైనా అందరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేపిస్తున్నాడు ఏంటి అని మనం అనుకున్నాము. సో మొత్తం అయిన తర్వాత అర్థమైంది, ఓహో డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, దాని వల్ల కరప్షన్ ఎలిమినేట్ చేస్తున్నారు, అవన్నీ మనకు అప్పుడు తెలిసి వచ్చింది. సో ఇటువంటి పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఆన్ ద గ్రౌండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అని మనం వేచి చూడాలండి. ఎందుకంటే డీప్ ఫేక్స్ తోని ఈవెన్ రైట్స్ క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ చాలా కాన్స్పిరసీలు అయ్యాయండి. సో మనం ఎప్పుడు ఏం చూసుకుంటామంటే, ఏదైనా ఒకటి ఫెయిల్యూర్ అయితే ఇంటెలిజెన్స్ నుంచి ఆ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అంటారు, కానీ వాళ్ళు ఎన్ని ఆపారనేది ఎవరికి తెలియదు. సో ఇటువంటి ఫేక్ నెరేటివ్స్, ఇటువంటి వాట్ల మీద చాలా రైట్స్ కానివ్వండి, ఒక మతాన్ని ఇంకో మతం మీద రెచ్చగొట్టేవి కానివ్వండి, లేకపోతే 2 కాస్టుల మధ్య కానివ్వండి, ఇటువంటి చాలా జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఏఐకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ స్టేట్మెంట్ ఏఐ కెన్ మేక్ మిస్టేక్స్ అంటారు, మీరు ఏం చేసినా సరే, కానీ అందరూ ఏఐ మీద డిపెండ్ అయిపోతారు కదా, అంతే, వేరే ఆప్షన్ లేదు. సో అందు గురించి ఇవి మనం చూసుకుంటూ రావాలి. దాంతో పాటు ఏఐలో నేర్చుకోవాల్సిన స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏఐని మనము ఇంకా, అంటే ఒకవేళ మార్కెటింగ్ లో ఉండేవాడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఏఐని ఎలా యూస్ చేసుకోవాలి అనేది కూడా బాగా తెలుసుకోవాలి. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, లేకపోతే రిక్రూట్మెంట్ లో ఉన్నారు, హైరింగ్ లో ఉన్నారు, ఏఐ టూల్ ని యూస్ చేసుకుంటే రిక్రూట్మెంట్ సైకిల్స్ ని మనం ఎలా ఫాస్ట్ గా చేయాలి. సో ఇటువంటివన్నీ మనము బాగా చేసుకుంటూ ఉంటాం. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉండే వాళ్ళకి ఏంటి, ఇన్వెంటరీ తక్కువగా ఉండాలి, ఎందుకంటే ఇన్వెంటరీ కాస్ట్ తగ్గించుకోవాలి. అలాగే మనకి సేల్స్, లేకపోతే మనకి రావాల్సిన డబ్బులు ఎలా ఫాస్ట్ గా తెప్పించుకోవాలి. సో అటువంటి, అండ్ ఈవెన్ నాకు తెలిసి ఇప్పుడు సెక్యూరిటీ ఏజెన్సీస్ పరంగా చూస్తే
వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి, పీపుల్ ఐడెంటిఫై చేయడానికి, లైక్ అంటే ఫేస్ డిటెక్షన్ ఇట్లాంటివి కూడా అంటే ఏఐకి లింకప్ చేసేసి Correct. చేస్తుండొచ్చు. అదొకటి. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. Yeah. సో సైబర్ సెక్యూరిటీ మీద కూడా చాలా వస్తూ ఉంటాయి. సో మన ఇండియా వరల్డ్ క్లాస్ ఏఐ అంటే వీఆర్ నాట్ ఎట్ దేర్. ఓకే, లెట్ మీ బి వెరీ హానెస్ట్. మిగతా కంపెనీ దే ఆర్ వే అహెడ్ ఆఫ్ అస్. కానీ మనం అది నెగిటివ్గా చెప్పక్కర్లేదు. మనకి వచ్చిన ప్రతి ఛాలెంజ్ని ఆపర్చునిటీగా మార్చుకుంటూ వచ్చాం మనం. కరెక్ట్. యాక్చువల్లీ మీకు గుర్తుంటే కార్గిల్ వార్ సమయంలో మనకి కొన్ని జీపీఎస్లు అవన్నీ లేకుండా మనము యుఎస్ వాడిని అడిగితే వాడు ఇవ్వకపోవడం ద్వారా ఆ యుద్ధంలో దగ్గర దగ్గర 700 మంది మన డిఫెన్స్ వాళ్ళు సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే మనకి స్పేస్ రీసెర్చ్ మేము బాగా చేసుకుంటాము, మాకు క్రయోజెనిక్ ఇంజిన్స్ ఇవ్వండి అంటే యుఎస్ అడ్డుపడి రష్యా మీద ప్రెషర్ తీసుకొచ్చింది. అంటే రష్యా యుఎస్ఎస్ఆర్గా ఉండే ఈ విడిపోయి రష్యా అప్పుడే వాడు ఇంకా వాడి కాళ్ళ వాడు నుంచుందాం అనుకున్న సమయంలో వీళ్ళు ప్రెషరైజ్ చేసి అది ఇవ్వకుండా చేశారు. కానీ దాని తర్వాత మనం స్పేస్ రీసెర్చ్ ఎలా డెవలప్ అయింది, సో ఇండిజినియస్ గా మనం తయారు చేసుకున్నాం, ఇండిజినియస్ డెవలప్ చేసుకుంటూ వచ్చాం. సో మన ఓన్ జీపీఎస్ కూడా మనం ఇప్పుడు తీసుకొచ్చాం. సో దాని వల్ల ఏంటంటే కరెక్ట్ పిన్ పాయింట్ లొకేషన్ తో మనం అటాక్ చేయగలుగుతాం. అంటే బయట వాళ్ళ మీద డిపెండ్ కాకుండా చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ బెస్ట్ ఎస్. సో నాసా వాడు ఒక ఏంటి మార్స్ దానికి శాటిలైట్ రీసెర్చ్ దానికి దగ్గర దగ్గర $700 million అనుకుంటా డాలర్స్ ఖర్చు పెట్టాడు. మన వాడు $70 million లోనే మంగళయాన్ లెస్ దెన్ గ్రావిటీ మూవీ అని అంతే. సో అంటే మనం ఆ టాలెంట్ ఉంది మనకి. సో తక్కువలోనే చేసుకురావడం, డెడికేషన్ పెట్టి చేయడం ఉంది కాబట్టి మనం ఇప్పుడు వెనకాల పడి ఉన్నా సరే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము అనేది మనం చూసుకురావచ్చు. ఎందుకంటే మనకి ఉండే కొన్ని ఇంటర్నెట్ అవన్నీ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్ని భారతదేశం అన్ని చోట్లకి వెళ్ళిపోయింది. మనకి కాస్ట్ ఆఫ్ ఇంటర్నెట్ వెరీ వెరీ చీప్ అక్రాస్ ద వరల్డ్. సో అలా మనం ఇన్నోవేషన్ చేసుకుంటూ వచ్చి డెఫినెట్లీ ఏఐని యూజ్ చేసుకుంటూ మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. చాలా మంది భయపడాల్సిన అవసరం లేదు. మనం కొత్త నేర్చుకోవాలని తపన ఉండాలి. నా నిత్య జీవితంలో ఏఐని ఎలా వాడుకోవాలి అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే మనకి కనిపించే కూడా అదే ఉంటుంది. అంటే యద్భావం తద్భవతి అంటారు. అంటే నీకు ఏం కావాలని నువ్వు ఆలోచిస్తూ ఉంటావో నీకు అదే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నాకు ఇంట్లో ఇంటీరియర్ నేను బాగా ఎలా చేసుకోవాలి ఎలా అన్నప్పుడు రోడ్ మీద వెళ్ళినప్పుడు మీకు అన్ని ఇంటీరియర్ డెకరేటర్లు లేకపోతే ఫర్నిచర్ షాపులు అవే కనిపిస్తుంది. అదే సరే పిల్లాడికి స్కూల్లో వేయాలి, ఏ స్కూల్ అయితే బాగుంటుందో అలా, లేకపోతే ఎక్కడ కోచింగ్ బాగుంటుంది అనుకుంటాము. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కాలేజీలు ఇవే కనిపిస్తూ ఉంటాయి. అలాగే నేను ఎలా నేర్చుకోవాలి, నా జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని ఎప్పుడు దాని మీద ఆలోచిస్తూ ఉంటే మనకు కనిపించేవి కూడా అలా వస్తూ ఉంటాయి. సో నేను నమ్మేది ఏంటంటే లర్నింగ్ విల్ స్టార్ట్ వెన్ ద బేబీ ఈస్ ఇన్ ద మదర్స్ వూమ్ అండ్ ఇట్ షుడ్ స్టాప్ వెన్ ద బాడీ గోస్ టు ద టూమ్. అంటే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి శిశువు శవం కాలిపోయేంత వరకు మనం ఎప్పుడు నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. అంతే, నిత్య విద్యార్థిగా ఉండాలి. అప్పుడే మనకి ఏంటంటే మనము లేదంటే ఏదో ఒక పిచ్చి ఆలోచనలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి, లేని భయాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి మన జీవితాన్ని ఏదో ఒక దానికి ఒక కాజ్ గురించి ఉండాలి, ఫైట్ చేయాలి. ఏ కాజ్ కెన్ బి ఎనీథింగ్. సో అందు గురించి నేను అనుకోవడము ఏఐ గురించి భయపడుతున్న వాళ్ళు భయపడకుండా ఒకవేళ జాబులు ఏమైనా ఇదైనా సరే కొంచెము నిలదొక్కుని కష్టపడితే డెఫినెట్లీ మన అందరి సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్తో వాళ్ళు ఇంకా బాగా షైన్ అవుతారు. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఫెయిల్యూర్ లేని వ్యక్తి ఒక్కసారి కింద పడ్డాడు అనుకోండి, అతను పైకి లేవడం చాలా కష్టం. కానీ జీవితంలో అప్పుడప్పుడు షాకులు తగులుతూ కింద పడుతూ ఉండేవాడికి వాడు ఆ దెబ్బ తగిలి మళ్ళీ పైకి లేచిన తర్వాత వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అంటే రఫ్లీ అరౌండ్ 20 years ఎక్స్పీరియన్స్ ఆర్ 15 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు కూడా 2008 దెబ్బతిన్నారు. ఆ టైం
కోవిడ్లో కూడా దెబ్బలు పడ్డాయి. సో మళ్ళీ 2014-15లో కూడా మార్కెట్ స్లో డౌన్ అయ్యింది. అటువంటి చూసిన వాళ్ళే కాబట్టి వాళ్ళు అధైర్యపడకుండా ధైర్యంగా ఉంటే డెఫినెట్లీ ఇంకా మంచిగా ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. జీవితంలో ఫైట్ చేయాల్సిందే, ఫైట్ చేయాలి. మనం ఎలాగైనా కొట్టి సాధించాలన్న ఒక ధైర్యం ఉండాలి. లేదన్నా ఏదో కొత్త ఇన్నోవేటివ్ ఐడియాని మనం నమ్మాలి. మనం ఫస్ట్ మనం ఐడియా తీసుకొచ్చామంటే చాలా మంది నమ్మరు, హేళన చేస్తారు, వాళ్ళే మనకి డిస్కరేజ్ కూడా చేస్తారు. మనం ఫైట్ చేయాలి. అలాగే ప్లానింగ్ కూడా ఎలా చేసుకోవాలంటే, సరే ఒకవేళ ఇది కాకపోతే ఏంటి, ప్రతి దానికి మనకి బెస్ట్ కేస్ సినారియో ఒకటి, వర్స్ట్ కేస్ సినారియో ఒకటి, అన్నిటికి ప్రిపేర్ అయి ఉండాలి. కరెక్ట్. సో ఒకవేళ నిజంగా నేల మీద పడుకోవాల్సి వస్తే పడుకోవడానికి రెడీగా ఉండాలి. నేను ఏసీనే వేసుకుంటా లేకపోతే మంచం మీద పడుకుంటా నడవదు కదా. సో మన జీవిత శైలిని కూడా మనకుండే ఆర్థిక పరిస్థితులను బట్టి మనము అడ్జస్ట్ అవుతూ ఉంటే డెఫినెట్లీ ఐ థింక్ థింగ్స్ విల్ బి గుడ్ అండి. ఓకే, ఇప్పుడు ఫైనల్లీ మనం ఒకటి ఆలోచిస్తే, అంటే జియో పాలిటిక్స్ పరంగా చూస్తే ఏఐ అనేది ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో, లైక్ అంటే మీరు ఇంతకుముందు డేటా అన్నారు కదా, సో డేటా కానివ్వండి లేకపోతే ఏఐని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి కంట్రీస్ అనేవి వరల్డ్ని డామినేట్ చేసే స్థితికి వస్తాయి. అంటే ఐ కెన్ ఫీల్ ఇట్. ఫ్యూచర్ వార్ఫేర్స్ వుడ్ బి డిజిటల్ వార్ఫేర్స్, అండ్ అందులో డేటా విల్ బి ద కీ. ఇట్ విల్ బి ద మెయిన్ వెపన్. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్కి వచ్చినాం. సో జియో పాలిటిక్స్ పరంగా చూస్తే లైక్ అంటే ఎట్లాంటి మార్పులు జరగడానికి అవకాశం ఉంది అంటే, ఇప్పుడు యుఎస్ ఈజ్ ఆల్రెడీ సూపర్ పవర్ అండ్ ఇట్స్ డామినేటింగ్ ఇన్ ఏఐ కూడా. చైనా ఈజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్. ఇండియా అనేది కొంచెం లాగ్ అవుతున్నా కూడా బట్ మనం క్యారీ చేస్తున్నాం లైక్ కొంచెం. సో ఎట్లాంటి మార్పులు జరగడానికి అవకాశం ఉందంట? జియో పొలిటికల్లీ చూస్తుంటే అండి, వార్ఫేర్లో వచ్చేసరికి ప్రతి దాంట్లో యుద్ధాలు, చంపేసుకోవడాలి, రక్తాలే పారాలి, ఇటువంటివి ఏం లేవు ఇప్పుడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లాంటివి ఏమైనా జరిగినప్పుడు మన వాళ్ళు వెళ్ళి వాళ్ళు చిత్తున కొట్టారు. కానీ వాళ్ళు ఉండే మీడియాని వాటిని ఫేక్ నెరేటివ్ ఏఐ యూజ్ చేసుకుని ఫేక్ నెరేటివ్ నడిపించారు. కరెక్ట్. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మన వాళ్ళు నిజంగానే మనం ఈ 7 ఎయిర్ క్రాఫ్ట్లు పడిపోయాయా లేదా. ఇప్పుడు వార్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మనకి అవుట్కమ్ వెంటనే ఉండదు. అక్కడ పర్సెప్షన్ బ్యాటిల్ కూడా ఇంపార్టెంట్. ఎవరైతే బార్డర్లో వాళ్ళు ఫైట్ చేస్తున్నారో, మనకి ఇంటి దగ్గర ఉండే వాళ్ళు మనోధైర్యంగా లేకుండా, వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉన్నారు అనుకోండి, వాళ్ళ మనసు ఎలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అక్కడ మన వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నా సరే ఇక్కడి నుంచి వాళ్ళకి మన వాళ్ళు ఏం చేయట్లేదు అన్న ఒక ఫేక్ నెరేటివ్, లేకపోతే మన మైండ్ వాళ్ళు అలా ట్యూన్ చేసే పద్ధతిలో నడుస్తున్నాయి ఇప్పుడు. ఇంకోటి, ఏఐని యూజ్ చేసుకుంటూ ప్రిసిషన్ స్ట్రైక్స్ చేస్తున్నారు. సో డ్రోన్స్ ఏఐని యూజ్ చేసుకుని, పెద్ద కాస్ట్ ఏమి ఉండదు డ్రోన్, కానీ అటాక్లు ఎలా చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ కి గాజా స్ట్రిప్ మీద అప్పుడు వాళ్ళ ఇరాన్ వీళ్ళందరితో వార్ జరిగినప్పుడు కొన్ని వేల డ్రోన్స్ వేసి పడేశారు. కానీ వీళ్ళకి ఏంటంటే, వీళ్ళకి ఐరన్ డోమ్ అని ఇజ్రాయెల్ వాళ్ళకు ఉంది. కానీ ఒక్కొక్క ఐరన్ డోమ్ కి ఎంత ఎక్స్పెన్సివ్. ఈ డ్రోన్స్ రావడం చీప్. సో అక్కడ ఏంటంటే ఏఐని ఎలా యూజ్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది. కానీ ఎవరి దగ్గర అయితే ఆ నాలెడ్జ్ ఉంటుందో ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది, వాడు ఆ వెపన్స్ని లేకపోతే ఆ దీన్ని డెవలప్ చేసి వాడు అమ్మేస్తాడు. అప్పుడు ఎవడైతే అమ్ముతాడో వాడు ఆర్థికంగా బలపడతాడు. అందుకని జియో పాలిటిక్స్లో ఎస్పెషల్లీ ఆయిల్ కాదు, ఆయిల్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. నెక్స్ట్ వచ్చేసరికి వెపన్స్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. థర్డ్ థింగ్ వచ్చేసరికి టెక్నాలజీ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఇది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మన వాళ్ళు ఒక సేవింగ్ గ్రేస్ ఏంటంటే చెప్పాలంటే, ఎప్పుడైతే ఈ వార్ జరుగుతూ వచ్చిందో రష్యా వాళ్ళ బాండ్స్ కానీ లేకపోతే వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్లు అన్ని ఆపేశారు, స్విఫ్ట్ మనీ ట్రాన్స్ఫర్. సో వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు. కానీ మనకు ఒక యూపీఐ ప్లాట్ఫామ్ ఇవన్నీ ఉన్నాయి. సో వీ షుడ్ బి రెడీ ఫర్ దట్. వాళ్ళకి ఒకవేళ అలా జరిగినప్పుడు ఆపేస్తే ఏంటి పరిస్థితి. ఇప్పుడు అమెరికా వాడు సపోజ్ గా గూగుల్ ని మొత్తం ఆపేసింది అనుకోండి, లైక్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అంతే. సో ఈవెన్ ఐ థింక్
మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒకటి చేసినట్టున్నారు అది. అంటే Yeah, వాళ్ళు yeah, బై అవును. యాక్సిడెంట్ చేశామన్నారు గుజరాత్ లో ఒక కంపెనీకి. అది యాక్సిడెంట్ కాదు, ప్రాబబ్లీ అన్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్. మన వాళ్ళు దానికి ఏంటంటే ఇమీడియట్ విత్ ఇన్ 1 day లో వాళ్ళ ఈమెయిల్ కమ్యూనికేషన్ అంతా రెడీ చేశారు. మన వెంబు గారు ఉన్నారు కదా, మన జోహో ఉంది కదా, వాళ్ళని యూజ్ చేసుకుని రెడీ చేసేసుకున్నారు. ఓకే. అందు గురించి ఇండిజినియస్ కంపెనీస్ టెక్నాలజీ పరంగా ఇండిపెండెంట్ గా ఉండాల్సిన చాలా ఆవశ్యకత చాలా ఉంది. అండ్ నాకు ఒక ఫియర్ కూడా ఉంది. ఎట్లా అంటే ఏఐ అనేది ఇప్పుడు ఇట్ ఈస్ మేకింగ్ ఇట్స్ ఓన్ చాట్ బోట్స్. ఎస్. అదే సొంతంగా కోడ్స్ రాసుకుంటుంది. అండ్ అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా అవి కొన్ని రకాల ప్రోగ్రామింగ్స్ కూడా చేసే అవకాశం ఉంది. అండ్ ఇందులో పర్సనల్ డేటాను కూడా ఎస్ స్టీల్ చేసే అవకాశం ఉంది. ఈ డేటా సెక్యూరిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. Yeah, yeah. సో ఇవన్నీ మనకి ఇంకా ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. తెలీదు. సో ఏ బాగా పనిచేస్తున్నప్పుడు బానే ఉంటుంది, ఏ రివర్స్ గా పనిచేసింది అనుకో, మనకి రోబో సినిమాలో చూసాం కదా, అవును. సో అది నిజంగానే అయ్యే అవకాశం ఉంది. అవును. ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో ఎవరికి తెలియదు ఇంకా. ఎస్. అండ్ ఇంకొకటి, మనము ఏఐని రెగ్యులేట్ చేయడానికి చూసినాం అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి ఇన్నోవేషన్ అయిపోతుంది. సో రెగ్యులేట్ చేయడానికి కూడా రావట్లేదు. వీఆర్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ట్రాప్. కరెక్ట్. సో అది మనము వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో ఇంకా ఇది ఇవాల్వింగ్ సిచ్యువేషన్ ఇది. ఎస్. సో అందు గురించి ఏఐలో మనకి డెఫినెట్లీ ఐ డోంట్ సే ఇట్స్ ఎ బబుల్. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఏమంటారంటే .NET బబుల్ ఇవన్నీ వచ్చింది, అలాగే బబుల్. ఒకవేళ .NET బబుల్ వచ్చినా సరే అవి ఇవాల్వ్ అవుతూ వచ్చాయి. అప్పుడు .NET బబుల్ అవన్నీ వచ్చేటప్పుడు క్రెడిట్ కార్డు ఎవడు యూజ్ చేస్తాడు రాబోయే, ఇండియా మనకైతే క్యాషే కదా యూజ్ చేసేది, ఇవన్నీ ఎట్లా అనవసరం ఎవరి కావాలి వెబ్సైట్లు. రాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ద టైమ్ దే హ్యావ్ ఇవాల్వ్డ్. సేమ్ ఈజ్ గోయింగ్ టు బి ఈవెన్ ద ఏఐ. సో కంపెనీలు ఎవరైతే ముందు ఇన్వెస్ట్ చేస్తారంటే ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఓకే. ఓకే. అంటే ఆ ఫస్ట్ ఎవరైతే ఇప్పుడు అందరు మైండ్ సెట్ పెద్ద పెద్ద కంపెనీలు ఏమవుతుంది, ఏఐని మేము మిస్ అవ్వకూడదు, మేము తీసేసుకోవాలి, ఎంబ్రాస్ చేసుకోవాలి అని ఉంది. కానీ ఏఐ వల్ల నిజంగా సక్సెస్ఫుల్ ఎంతమంది అయ్యారు అనేది కూడా ఇంకా చూడాలి. యాక్చువల్లీ మోదీ గారు ఫ్రాన్స్ లో ఒక ఏఐ సమిట్ జరిగిందండి. అప్పుడు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వి నీడ్ సస్టైనబుల్ ఏఐ అని. అంటే సస్టైనబుల్ ఏఐ అంటే మనకి ఏఐ వల్ల ఎంత పెద్ద డేటా సెంటర్లు వీటి వల్ల ఎన్వైరన్మెంట్ కి పొల్యూషన్ ఎంత కాస్ట్ చేస్తాము, ఆ కాస్ట్ ఎవరు చూడట్లేదు, మనం వాటిని కూడా కన్సిడర్ చేయాలి అన్నారు. అదే ఒకటి ఎక్స్పెరిమెంట్ గా మైక్రోసాఫ్ట్ అనుకుంటా మనకి డీప్ సీ లోపల వాళ్ళ డేటా సెంటర్ ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకంటే పెద్ద డేటా సెంటర్ మెయింటైన్ చేయాలంటే దానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ, ఏసీ, లేకపోతే కూలింగ్, ఇవన్నీ దానికి కావాల్సిన పర్సనల్ ఎంతమంది ఉండాలి. అంటార్క్టికాలో ఉంటుంది అది తెలియదు మనకి. సో వీ డోంట్ నో. అంటే నేను చెప్పేది ఏంటంటే సస్టైనబుల్ ఏ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే అండి, చాలా మంచి విషయాలు పంచుకున్నారు. ఓకే, యాక్చువల్లీ ఈ టాపిక్ పైన మనం ఎంతైనా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు, బట్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లోనే ఉన్నాం నిజం చెప్పాలి అంటే. దీనివల్ల ఏం మార్పులు వస్తాయి అనేది, ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి మనం గమనిస్తే ఒక రెవల్యూషనలైజ్ థింగ్స్ మనం చూసినాం. సో నెక్స్ట్ 5 years ఎలా ఉండబోతుందో, అంటే ఇప్పుడు లైక్ ఒక 5% ఆఫ్ మూవ్మెంట్ ఉంటే నెక్స్ట్ 5 years వుడ్ బి లైక్ 100% మూవ్మెంట్ ఉంటుందేమో. అంటే మన జనరేషన్ ఆ విధంగా మనకి ఇవన్నీ చూసే అదృష్టం అండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా ఉందో మనకి తెలియదు. చాలా తక్కువ మంది టెక్నాలజీ రెవల్యూషన్ చూసుంటారు. బహుశా ఆ టెక్నాలజీ రెవల్యూషన్ మనం చూసాము లాస్ట్ 20 years లో. కరెక్ట్. ఇంకా చెప్పాలంటే కోవిడ్ ని చూసాము. సో ఈ కోవిడ్ ఎప్పుడో లాంటిది, ఎప్పుడో స్పానిష్ వాళ్ళ ఫ్లూ వచ్చినప్పుడు ఎప్పుడో 100 సంవత్సరాల కిందట అయింది. సో మనము మన జనరేషన్ ఏదైతే ఉందో ఈ చేంజెస్ అన్ని చూస్తున్నాము. సో ఒక విధంగా అది మనం అదృష్టవంతులమో తెలియదు, దురదృష్టవంతులమో కూడా తెలియదు, కానీ మనమైతే చూస్తున్నాం. ఇట్స్ వన్స్ ఒక జనరేషన్ లో ఒక ప్రాబబ్లీ మనం ముందు మన తాతలు మన ముత్తాతలు చూసారో లేదో తెలియదు, కానీ మనం చూస్తున్నాం ఇవన్నీ. నేను మొన్న మధ్య మా ఫ్రెండ్తో జోక్ చేశాను ఇదే, బహుశా ఏఐ వల్ల ఉన్నటువంటి డేంజర్స్ మనం గమనించుకుంటూ వెళ్తే, అంటే లైక్ ఎట్లాంటి డేంజర్స్ వస్తాయంటే మనం సత్యయుగంకి ఇంకా దగ్గరకు వస్తున్నాము. ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.